మార్గశిర మాసం ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి స్వయంగా చెప్పినాడు. అంటే తన నోటి ద్వారా ఆ పరంధాముడు చెప్పిన భగవద్గీతను మన లేట్ కర్రా సుబ్బారెడ్డి గారు ఆచరించి అనుసరించి తను జీవన విధానాన్ని ఎంతో భగవద్గీతను చదువుకుంటా ఆయన భగవద్గీత సారాంశాన్ని తన అణువును మార్గదర్శకంగా చేసుకొని జీవించారు. అలానే ఎవరైనా అతలాకుతలంతో ఉన్న వాళ్ళకి భగవద్గీతను ఈ బుక్ ఇచ్చి చదువుకోమనేవారు. భగవద్గీతను అడుగు వేసుకుంటూ తన జీవితాన్ని సాగించి నీతి నిజాయితీకు నిలువెత్తు నిదర్శనమైన ఇలాంటి వ్యక్తి పెట్టి వెతికినా ఇప్పుడు దొరకరు ఈ కాలానికి. పెద్ద ఆయన్ని చూసుకుంటా మా జీవితాన్ని కూడా చూసుకుంటూ పెరిగినాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా భగవద్గీతను ఆచరిస్తూ మా జీవితాన్ని సాగిస్తాం. అందరం సాగిస్తాం. సర్వజన సుఖినో భవంతు.